హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామీ అండ్ ట్విన్నీ బ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, సో మేము బయటకి అయితే వచ్చేసాము కానాగడ్డ స్ట్రీట్కి. యాక్చువల్గా వేరే పని మీద వచ్చాము మేము. ఒకదాని కోసం వచ్చేసి ఇంకొకటి అయింది అనమాట. ఇక్కడ పిల్లలు అయితే ఇక్కడ గేమ్స్ ఆడుతున్నారు. మీకు చూపిస్తాను పిల్లలు ఏం ఆడుతున్నారో. ఓకేనా? ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఇద్దరు బాగా ఆడుకుంటున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఇది ఫస్ట్ టైము వాళ్ళు ఇది వాళ్ళకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ డాడీ అయితే పాపని చూడండి, బాల్ మీద వేసేస్తే బౌన్స్ అవుతుంది కదా, సో అందుకు పాపనైతే అలా ఆడిపిస్తున్నారు. వాళ్ళకి ఇంకా ఆడుకోవడం తెలియదు కదా, దేంతో ఎలా ఆడుకోవాలి ఏంటి అనేది, సో మనము నేర్పిస్తూ ఉండాలి. అందుకే వాళ్ళ డాడీ ఇలా కూడా ఆడుకోవచ్చు అని చెప్పేసి పాపనైతే బాల్ మీద విసిరేస్తున్నాడు. మళ్ళీ బౌన్స్ అయి పాప కింద పడుతుంది. సో ఇందులో మనం పిల్లల్ని ఎంతసేపు అయినా వదిలేయచ్చు అనమాట. హ్యాపీగా కింద పడతారేమో, దెబ్బలు తగులుతాయేమో అనే భయం ఏమి ఉండదు. ఇంకా పిల్లలైతే హ్యాపీగా ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. మనుకి వాళ్ళ డాడీ కనిపించలేదంట. డాడీ ఏడి అనేసి వచ్చి అడుగుతున్నాడు వాడు. మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఒక 1 మినిట్ నేను కనపడకపోయినా సరే వాడు ఏడుస్తాడనమాట, మమ్మీ ఇది డాడీ ఏడి అని చెప్పేసి. వాడికి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి, లేకపోతే వాడికి భయం వేస్తుంది. పాప మాత్రం మమ్మల్ని వదిలేసి మొత్తం తిరుగుతూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు కదా, ఇంకా వీళ్ళు ఆడుకునే లోపు నేను ఒకసారి మీకు ఇక్కడ మొత్తం అంతా చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఒక సైడ్ మొత్తము స్టాల్స్ ఉన్నాయన్నమాట. స్ట్రీట్ మొత్తం ఫుల్ లైటింగ్ తోటి కలర్ఫుల్ గా భలే ఉంది, నాకు భలే నచ్చింది అనమాట. ఇంక ఇక్కడైతే టీ స్టాల్స్, ఇది వచ్చేసి జ్యూస్ స్టాల్ అనమాట. అలాగే స్నాక్స్, టిఫిన్స్, టీ, ఐస్ క్రీమ్స్, శాండ్విచెస్, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా బాగా అవైలబుల్ గా ఉన్నాయి. ఫొటోస్ దిగడానికి కూడా చాలా మంచిగా ఉందన్నమాట. ప్లేస్ ఫుల్ లైటింగ్ ఉంది కాబట్టి చాలా మంది మంచిగా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్స్ అయితే పెట్టారనమాట. వాటర్ ఫౌంటైన్స్ కూడా బాగా కలర్ఫుల్ గా ఉన్నాయి, కలర్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. చూడండి ఎంత లైటింగ్ ఉందో కదా. సో ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి. ఫొటోస్ తీసుకుంటే మనం హ్యాపీగా అలా ఈవినింగ్ టైం వాకింగ్ లాగా కూడా రావచ్చు అనమాట. వాక్ చేసుకోవడానికి కూడా బాగా ఈజీగా ఉంది. ఇక్కడ ఇదిగోండి రోడ్ మొత్తం ఓపెన్ గా ఉంది కదా. ఇంకా ఇక్కడ గేమ్స్ కూడా ఇప్పుడు రీసెంట్ గానే పెట్టారంట, పిల్లలకి అండ్ పెద్దలకి కూడా గేమ్స్ ఆడుకోవటానికి. ఇంతకుముందు ఓన్లీ ఫుడ్ వరకే అవైలబుల్గా ఉండేది, ఇంకా రీసెంట్గా అయితే గేమ్స్ కూడా పెట్టారు. సో పెద్దవాళ్ళైనా పిల్లలైనా వెళ్ళినప్పుడు హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది. జింక పిల్లల్లాగా ఎలా ఎగురుతున్నారో చూడండి, అలా ఎగురుతూనే ఉన్నారు. ఇంకా ఇంటికి వెళ్దామని అడిగితే ఇంకొంతసేపు ఆడుకుని వస్తాము అని అయితే చెప్తున్నారు. సో ఎంతసేపు అయినా ఆడుకోనిలే, వాళ్ళ ఇష్టము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా వదిలేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని పైకి ఎక్కమని చెప్తుంటే పిల్లలు ఎక్కలేకపోతున్నారు. చాలాసార్లు ట్రై చేశారు ఎక్కడానికి, బట్ వాళ్ళకి ఇంకా తెలియలేదు ఎలా ఎక్కాలి ఏంటి అనేది. ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకా మేము ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. పిల్లల ఆటలు కూడా కంప్లీట్ అయిపోయాయి. చూడండి, అది కావాలి ఇది కావాలి అని అడుగుతూనే ఉన్నారు. బయటకు వెళ్తే శాండ్విచ్ తిందామా అని అడిగితే మనం తిందామని చెప్తున్నాడు. ఇంకా వాటర్ ఫౌంటైన్ దగ్గర ఇక్కడ నిలబడేసి అయితే పిల్లలు చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. గోడ పైకి ఎక్కి నిలబడి మరీ చూస్తున్నారు. వాటిలో చేతులు పెట్టేకి ట్రై చేస్తున్నారు, బట్ వాటి దగ్గర కరెంట్ ఉంటుంది, షాక్ కొడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా పాప కూడా వెళ్ళి వాటర్ పట్టుకుంటాను అనేసి అయితే అంటుంది. సో కరెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, పిల్లలు చేతులు పెడతారు కాబట్టి. పాపకి జంప్ చేయడం అంటే చాలా ఇష్టము. స్టెప్స్ కనిపించినా, ఇలాగా ఓపెన్ ప్లేస్ కనిపించినా సరే జంప్ చేస్తూ బాగా ఆడుకుంటూ ఉంటది అనమాట. ఈ ప్లేస్ వాళ్ళకి బాగా నచ్చింది అనమాట, నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా ఇక్కడైతే శాండ్విచ్ ట్రై చేసాము, టేస్ట్ ఎలా ఉంటుంది ఇక్కడ అనేసి చూద్దామన్నట్టుగా శాండ్విచ్ అయితే ట్రై చేసాము. బాగానే ఉంది. కాస్ట్ అయితే మరి అంత రీజనబుల్గా అయితే ఏమనిపించలేదు, కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి అన్నట్టు అనిపించింది. సో టేస్ట్ మాత్రం బాగానే ఉన్నాయి. అదిగోండి పక్కన గ్రిల్డ్ చికెన్ అవి కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నాన్ వెజ్ అయితే ట్రై చేయలేదు. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు సాటర్డే అనుకుంటాను, సో అందుకు నాన్ వెజ్ అయితే ట్రై చేయలేదు, వెజ్ ట్రై చేసాము. పాపకి అసలు శాండ్విచ్ తినేకే రావట్లేదు, మను మాత్రం తినేస్తాడు బాగా. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్లే ముందు ఇక్కడ దారిలో మేము అపోలో స్టోర్కి అయితే వెళ్ళాము. అపోలోకి ఎందుకు వెళ్ళాము అంటే పిల్లలకి డైపర్స్ తీసుకోవాలన్నమాట. మేడం గారు ఇప్పటికీ డైపర్ వాడతారు నైట్ పడుకునేటప్పుడు. మనుకైతే వేయట్లేదు, మను టాయిలెట్ పోయడం అయితే మానేశాడు నైట్ టైమ్స్. కానీ పాప మాత్రం 1 or 2 times అలా నైట్ టైం వెళ్తూ ఉంటుంది. సో అందుకు పాపకైతే ఇంకా డైపర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా అందుకే మేడం కోసం ఇక్కడ డైపర్స్ తీసుకుందామని అయితే వచ్చాము. అలాగే కొన్ని మెడిసిన్స్ కూడా తీసుకునే ఉన్నాయి. ఇంకా మెడిసిన్స్ అండ్ డైపర్స్ అయితే తీసుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా బాగా అల్లరి చేస్తుంటారని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తాడు.
ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళు సైలెంట్గా ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు అని చెప్పేసి. హలో అండి, ఇంకా ఇప్పుడైతే మేము ఇంటికి వచ్చేసాము. డిన్నర్ అయితే చేసేయాలి. ఇంకా చూడండి ఎవరు వడ్డిస్తున్నారో చూపిస్తాను. పాప అన్నం వడ్డిస్తుంది మాకు. పెట్టినామా గంటతో పెట్టినానా? ఇంకా వాళ్ళైతే అదిగోండి అలా వడ్డిస్తున్నారు. ఇంకా మేమైతే తినేసేయాలి. ఈ వీడియో ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.